హాయ్ అమిగోస్. ఈ క్వశ్చన్ని కనుక చూస్తే అన్సాల్వబుల్ క్వశ్చన్గా గాను అండ్ చూడగానే అసలు ఏందిరా బాబు ఎట్లా చేయాలి ఈ క్వశ్చన్ అన్న క్వశ్చన్ లాగాను, అసలు ఏ డైరెక్షన్లో అప్రోచ్ అవ్వాలో అర్థం కాని క్వశ్చన్ లాగాను మనకు అనిపిస్తుంది. ఎందుకు? దానికి సంబంధించినటువంటి టర్మ్స్ అట్లాంటివి. అయితే మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అన్నప్పుడు దాని అర్థం ఏంది? జస్ట్ మనం కౌంట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సొల్యూషన్స్ని కౌంట్ చేసే వన్ ఆఫ్ ద మెథడ్ ఆర్ సొల్యూషన్స్ని కౌంట్ చేయడానికి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే, వెన్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఏంటి సార్ ఏమంటున్నారు అర్థం కావట్లేదంటే, వాడు ఏమంటాడంటే లెఫ్ట్ సైడ్ ఒక ఫంక్షన్ ఇస్తాడు, రైట్ సైడ్ ఒక ఫంక్షన్ ఇస్తాడు. బాబు లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫంక్షన్ కనుక అయ్యేటట్టు నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పు బాబు అంటాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సొల్యూషన్స్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు, వస్తే అదొక యాడ్ ఆన్ లాగానే. కానీ సొల్యూషన్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎక్స్ వాల్యూస్ ఏంటి అనేది కనిపెట్టాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ కౌంట్ చేస్తే సరిపోతుంది, ఎన్ని సొల్యూషన్స్ వస్తాయో చెప్తే సరిపోతుంది. అయితే ఇలాంటి సొల్యూషన్స్కి అప్రోచ్ ఏంటి? పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో చాలాసార్లు ఇలాంటి ఒక మెథడ్ మనకు యూస్ఫుల్ అవుతుంది. అసలు దీని వెనకాల ఉన్నటువంటి హిడెన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడో, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎంత బాబు అనే ఒక ఈక్వేషన్ ఇలా ఇచ్చి అడిగాడో, మనం ఏం చేయాలో తెలుసా? ఈ ఫస్ట్ ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ని గీసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ని గీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తున్నాను రఫ్గా. సపోజ్ నాకు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ ఎలా ఉందంటే, లెట్స్ సే బ్లూ కలర్లో ఇలా వచ్చింది అనుకుందాం. అదే నాకు ఇది బ్లూ కలర్లో ఉన్న గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే నాకు ఈ గ్రాఫ్ రెడ్ కలర్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇలా వచ్చింది అనుకుందాం నాకు, లెటస్ సే. సో నా రెడ్ కలర్ గ్రాఫ్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సార్ ఇదంతా బాగానే ఉంది, మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఎలా కనిపెట్టాలి సార్ అంటే ఏంది? అసలు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే, నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ రెడ్ కలర్ గ్రాఫ్ అండ్ బ్లూ కలర్ గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ కనుక డ్రా చేసినప్పుడు ఎన్ని చోట్ల నాకు ఇంటర్సెక్ట్ అవుతుందో అదే నాకు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సార్ నాకు ఇక్కడ గ్రాఫ్ నుంచి చెప్పండి సార్. ఇక్కడ చూసుకోండి, నాకు y యాక్సిస్ మీద ఒక సొల్యూషన్ వస్తుంది, అలాగే ఇది సొల్యూషన్ 1. అలాగే ఇక్కడ కూడా నాకు ఒక సొల్యూషన్ వస్తుంది, సొల్యూషన్ 2. అలాగే నాకు ఇక్కడ కూడా ఒక సొల్యూషన్ వస్తుంది, సొల్యూషన్ 3. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నట్టు? ఇక్కడ 3 నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నట్టు. అవి ఏంటి? నాకు క్లియర్గా y యాక్సిస్ మీద వచ్చింది కాబట్టి, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక సొల్యూషన్. ఈ సెకండ్ సొల్యూషన్ ఏంటి నాకు తెలియదు ఇక్కడ. సో లెటస్ సే x ఈజ్ ఈక్వల్ టు x2 ఒక సొల్యూషన్. మరి థర్డ్ సొల్యూషన్ అంటే ఏంది? నాకు తెలియదు ఆ x వాల్యూ ఏంటో, బట్ x ఈజ్ ఈక్వల్ టు x3 అనేది ఇంకో సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, థర్డ్ సొల్యూషన్. కొన్నిసార్లు మనం కనిపెట్టగలగవచ్చు, కొన్నిసార్లు మనం కనిపెట్టలేకపోవచ్చు. కానీ మ్యాటర్ ఏంటంటే, సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని కౌంట్ చేయాలి అని అడిగినప్పుడు దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇది. సో ఎల్హెచ్ఎస్ సైడ్ గ్రాఫ్ డ్రా చేసేసుకుంటాం, ఆర్హెచ్ఎస్ సైడ్ గ్రాఫ్ డ్రా చేసేసుకుంటాం. ఈ రెండు గ్రాఫ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని కనుక కనిపెడితే అదే నా నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్. అవును, ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. మనకు అడ్వాన్స్డ్ దగ్గర నుంచి చాలాసార్లు ఈ మెథడ్ మీద క్వశ్చన్స్ అడిగారు. మనం ఒక్కసారి కనుక ఈ మెథడ్ని మనం మాస్టర్ చేసినామంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో డ్రాయింగ్ గ్రాఫ్స్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోదాం. సో మనం ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 3x ప్లస్ 2, y ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ mod x మైనస్ 3 mod x ప్లస్ 2 అనే గ్రాఫ్. ఈ రెండు గ్రాఫ్లు కనుక నేను డ్రా చేసేసుకొని వాటి నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనుక కనిపెడితే నేను నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కనిపెట్టడం అయిపోయింది, కథం, డీల్ డన్.
అయితే దీన్ని మనము ఇండివిజువల్గా సాల్వ్ చేద్దాం. అయితే ఇది ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసి డ్రాయింగ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, సెకండ్ గ్రాఫ్ వచ్చేసి నాకు డ్రాయింగ్ ద మాడ్యులస్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ మిక్స్డ్ హైబ్రిడ్ గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఎక్కడ మినిమం ఉంటుందో చూసుకొని ఆ రెండు అగైన్ లోపలికి వెళ్ళి చూస్తే రెండు ఇండివిజువల్ గ్రాఫ్లో ఎక్కడ మినిమం పార్ట్ వస్తుందో మనం చూసుకొని మనం హైబ్రిడ్గా ఒక కంబైన్డ్ గ్రాఫ్ ఎక్కడ మినిమం వస్తుందో ఆ గ్రాఫ్ని గీసుకోవాలి. అది కూడా అర్థం చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ ఎలా గీయాలో చూసుకుందాం. మనకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ y = ax² + bx + c యొక్క గ్రాఫ్ గీయడానికి 2-3 రూల్స్ని ఫస్ట్ ఫాలో అవుదాం. అది ఏంటంటే a> 0 అయితేనేమో అప్వర్డ్ గ్రాఫ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ y = a క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ యొక్క యాక్సిస్ ఎప్పుడు ప్యారలల్ టు y యాక్సిస్ అవుతుంది. సో ఎయిదర్ అప్వర్డ్ గ్రాఫ్ వస్తుంది లేదా డౌన్వర్డ్ గ్రాఫ్ వస్తుంది. బై ద వే ఈ గ్రాఫ్స్కి సంబంధించి టూ మచ్ ఇన్డెప్త్లో నేను వెళ్ళట్లేను. రఫ్గా ఎలా డ్రా చేసుకోవాలో ఎలా గుర్తుపెట్టుకోవాలో మాత్రమే నేను నీకు చెప్తున్నాను. అదే నాకు a<0 అయితేనేమో డౌన్వర్డ్ గ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ కనిపెడతాం మనం. <0 అంటే ఏంది? రెండు సొల్యూషన్స్ అంటే ఏంది? ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే మరి =0 అంటే ఏంది నాకు? అంటే రిపీటెడ్ రూట్స్ కాబట్టి జస్ట్ టచ్ చేస్తుంది. అదే మరి నాకు <0 అయితే సొల్యూషన్సే ఉంటాయి కాబట్టి అసలు ఇంటర్సెక్ట్ చేయదు, టచ్ చేయదు, పైన ఉంటుంది. అదే అఫ్కోర్స్ ఇదంతా నేను గీసింది a>0కి. <0 కూడా సేమ్ కేసులు అలాగే ఉంటాయి నాకు. అయితే ఒకవేళ <0 వస్తాయంటే 2 రూట్స్ వస్తాయి కదా. ఆ 2 రూట్స్ని ఎట్లా కనిపెట్టాలో మనకు తెలుసు. గ్రాఫ్ ఎలా కనిపెడతావు? ఫ్యాక్టరైజేషన్ ఈజీ అయితే ఫ్యాక్టరైజేషను, లేదు ఇర్రాషనల్ రూట్స్ వస్తున్నాయంటే -b ± (b²- 4ac) అయిపోయింది. ఇది అయిపోయింది. ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏందో తెలుసా? అదే నాకు a>0 అయిందనుకో, నాకు పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం వస్తుంది. పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు లోకల్ మినిమం వస్తుంది. అదే నాకు a<0 అయిందనుకో, కోర్స్ పాయింట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా కిందికి ఉంటుంది కదా గ్రాఫ్. సో పాయింట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా వస్తుంది. అయితే ఎయిదర్ లోకల్ మినిమా అయినా సరే లోకల్ మ్యాక్సిమా అయినా సరే ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర వస్తుంది అంటే -b/2a. ఇక్కడ కూడా x = -b/2a. వచ్చే x వాల్యూ అయితే సేమ్. ఇక్కడ కాకపోతే ఇక్కడ వచ్చేది మనకు మినిమం వాల్యూ కాబట్టి ఈ y మినిమం ఎంత అవుతుందంటే డిస్క్రిమినెంట్ 4ac b² - 4ac కదా. రివర్స్ ఎంత? 4ac - b² కింద 4a వస్తుంది. ఇది గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఫైన్, లేకపోయినా పర్లేదు. ఇది y మ్యాక్సిమం వస్తుంది. అంటే ఇది కూడా ఏంది? మైనస్ డిస్క్రిమినెంట్ అంటే 4ac - b²/4a వస్తుంది. ఏం లేదు, ఈ x = -b/2aని ఆ ఎక్స్ప్రెషన్ ax² + bx + cలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, సో ఇది స్టెప్ 3. చాలా సింపుల్. మళ్ళీ చెప్తాను. స్టెప్ 1 ఏంటి? a>0 0 అని అర్థం చేసుకోండి. స్టెప్ 2 ఏంటి? <0 0 అర్థం చేసుకున్నాక రూట్స్ కనిపెట్టి మార్క్ చేయండి x మీద. థర్డ్ ఏంటి? ఏ వాల్యూ దగ్గర మినిమం వస్తుంది, ఏ వాల్యూ దగ్గర మ్యాక్సిమం వస్తుంది అనేది మీరు చెప్పగలిగితే అర్థం చేసుకోండి. అదేంది? -b/2a దగ్గర ఎయిదర్ మ్యాక్సిమా ఆర్ మినిమా వస్తుంది, డిపెండింగ్ ఆన్ ఏ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్న కాన్సెప్ట్లో. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ 1 గీద్దాం. అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ని డ్రా చేద్దాం. y = x² + 3x + 2ని కనుక తీసుకొని ax² + bx + c తోటి కంపేర్ చేస్తే మన స్టెప్ 1 ఏంటి? a = 1 అంటే <0 అప్వర్డ్ గ్రాఫ్ అర్థమైపోయింది. డిస్క్రిమినెంట్ ఎంత? b² - 4ac. 4 అంటే a అంటే 1, c 2 అంటే ఎంత వస్తుంది? 9 - 8 1. ఇది కూడా అర్థమైపోయింది. అంటే 2 రూట్స్ వస్తాయి. సో ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా? చేయొచ్చు. ఇక్కడ 2 × 1. సో ఏమర్థమవుతుంది మనకు? సో x + 1 × x + 2. సో రూట్స్ ఏమొస్తున్నాయి? -1 -2. ఓకే, నా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ సెట్ అయిపోయింది భయ్యా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇలా గనక నాకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే నా రూట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్వర్డ్ ఇలా ఉంటుంది. సెకండ్ ఏందో తెలుసా? -1 -2 రూట్స్ వచ్చినాయి. అంటే ఏంది?
-1 -2. సో ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది ఎక్స్ వాల్యూస్. ఈ రెండింటి దగ్గర అప్వర్డ్ ఉంటూ అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అప్వర్డ్ పెరాబోలా కాబట్టి ఇలా వస్తుంది నాకు పెరాబోలా, సారీ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా 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 వస్తూ రైట్ సైడ్ ఇలా 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 వెళ్తూ డాట్ 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 అటు వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్ డాట్ 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 ఇటు వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ -2, ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ x = -1 లెఫ్ట్ సైడ్ ఇంటర్సెక్ట్ అయింది. ఎందుకు? ఈ రెండు రూట్స్ నాకు, అందుకే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అయినాయి. ఇది ఓకే. ఇంకా దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ x = 0 దగ్గర ఎంత వస్తుంది అంటే x = 0 పెట్టు. సో y సో x² + 3x + 2లో x = 0 పెడితే ఎంత వస్తుంది నాకు? 0 + 0 + 2 2 కదా. సో ఇది y = 2. సో x = 0, y = 2. సో అంటే 0,2 పాయింట్. దాంతోపాటు మనం ఈ పాయింట్ని కనిపెట్టవచ్చా, అట్లీస్ట్ ఎక్స్ వాల్యూని కనిపెట్టవచ్చా? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? x = -b అంటే b అంటే ఎంత? 3/2a 2 × 1 అంటే ఎంత? -1.5. ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఈ లోకల్ మినిమా వస్తుంది. అఫ్ కోర్స్ ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 4ac - b²/4a మనకు అవసరం లేదేమో ప్రాబబ్లీ. సో ఈ y మినిమం ఎంత అవుతుంది అంటే 4ac - b²/4a అది కూడా కనిపెట్టవచ్చు. అది మనకు అవసరం లేదు. నేను మెయిన్గా ఏమేమి అవసరమైనవో చెప్తా చూడు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ గ్రాఫ్లో ఇలా గ్రాఫ్ ఉంది, ఈ పాయింట్ -2, ఈ పాయింట్ -1 అండ్ ఈ పాయింట్ వచ్చేసి 0,2 అవుతుంది. ఇది ఇటు ఇన్ఫినిటీకి వెళ్తుంది, ఇటు -ఇన్ఫినిటీకి వెళ్తుంది. నాకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ సెట్ అయిపోయింది, కథం. ఇప్పుడు రైట్ సైడ్ అంటే మాడ్యులస్ గ్రాఫ్లు ఎలా గీయాలో చూసుకుందాం. ముందు భయ్యా ఇది చాలా చాలా మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి ఈ గ్రాఫ్లో. అయితే ముందు ఇన్డెప్త్గా అగైన్ మాడ్యులస్ ఫంక్షన్స్ని గీయడం నేను ఇన్డెప్త్గా అయితే చెప్తలేను, కానీ ఫాస్ట్గా ఎలా చేయాలి స్టెప్స్ అని మాత్రం నేను నేర్పిస్తాను. ఫస్ట్ బేసిక్ మాడ్యులస్ గ్రాఫ్ y = mod x అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది x = 0. అదే నాకు సపోజ్ నాకు రైట్ షిఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ y = mod x ఏదో ఒక నెంబర్ తీసుకో. సపోజ్ నాకు x - a ఉంది, a పాజిటివ్ అనుకుందాం, అంటే x - 2 లాగా అనమాట. అయితే దీన్ని x - some పాజిటివ్ ఉన్నప్పుడు రైట్ షిఫ్ట్ చేయాలి. ఎంత రైట్ షిఫ్ట్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఎంత రైట్ షిఫ్ట్ చేయాలంటే a యూనిట్స్ చేయాలి. సో ఇక్కడ x = a కనుక తీసుకుంటే రైట్ షిఫ్ట్ ఏ అయిందంటే ఇది ఇట్లా రైట్ వస్తుంది, ఇది ఇట్లా లెఫ్ట్ వస్తుంది. బై ద వే మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, y = mod xలో ఈ mod xని స్ప్లిట్ చేసినప్పుడు +x ఒకసారి అవుతుంది అంటే రైట్ సైడ్ అంతా y = x అవుతుంది, -x ఒకసారి అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ అంతా y = -x అవుతుంది. సేమ్ అదేవిధంగా స్ప్లిట్ చేసినప్పుడు ఈ రైట్ సైడ్ అంతా y = +x - a అవుతుంది, లెఫ్ట్ సైడ్ అంతా y = -x - a అవుతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది, ఇదేంది అదేంది, ఇప్పుడు నేను ఏం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తలేను, ఇన్డెప్త్గా వెళ్తలేను. అదే నాకు y = mod x + a ఉంది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? అవును, మీరు గెస్ చేసింది కరెక్టే, లెఫ్ట్ షిఫ్ట్. అఫ్ కోర్స్ ఇది y యాక్సిస్ అనుకుందాము, ఇది x యాక్సిస్ అనుకుందాము. అప్పుడు x + a = 0 పెడితే -a కాబట్టి లెఫ్ట్ షిఫ్ట్ -a లాగా అవుతుంది. అంటే ఇట్ సైడ్ v గ్రాఫ్, ఇట్ సైడ్ ఇది ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని యూనిట్స్ షిఫ్ట్ చేసాం? a. ఇక్కడ ఏమైంది? రైట్ సైడ్ ఏ యూనిట్స్ షిఫ్ట్ చేసాం. సేమ్ అదే విధంగా దీనికి కూడా రైట్ సైడ్ పార్ట్ ఏమొస్తుంది? y = ప్లస్ డబ్బా అంటే x + a. అదే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమొస్తుంది? y = మైనస్ డబ్బా అంటే మైనస్ ఆఫ్ డబ్బా లోపల ఏముంది? x + a. సింపుల్. ఈ రూల్స్ అన్నీ, ఈ 3 రూల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకొని అర్థం చేసేసుకుంటే ఖతం అయిపోతుంది. మనము సెకండ్ గ్రాఫ్ గీసేద్దాం. ఏంటి సార్ సెకండ్ గ్రాఫ్ ఏంటి? సెకండ్ గ్రాఫ్ ఏంటంటే y = మినిమం ఆఫ్ ఏంటిది? mod x - 3, mod x + 2. దీని అర్థం ఏందో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే గ్రాఫ్స్ని నేను ఇండివిజువల్గా డ్రా చేసుకుంటాను.
ఫస్ట్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు mod x మైనస్ 3. mod x మైనస్ 3 అంటే ఎలా ఉంటుంది గ్రాఫ్? mod x మైనస్ ఏ టైప్ కాబట్టి రైట్ సైడ్ షిఫ్ట్, మైనస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ అంటే ఇది లోపలిది ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే x ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 3. సో షిఫ్ట్ ఇలా ఉంటుంది, షిఫ్ట్ ఇలా ఉంటుంది. సో ఇది గ్రాఫ్. అయితే ఈ రైట్ సైడ్ రైట్ పార్ట్ అంతా ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ x మైనస్ 3. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అంత ఎంత? y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. సార్ ఈ గ్రాఫ్ ఓవరాల్గా మొత్తం గ్రాఫ్ ఇదే, y ఈజ్ ఈక్వల్ టు mod x మైనస్ 3. సార్ ఈ గ్రాఫ్ y యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ ఎట్లా కనిపెట్టాలంటే ఈ y యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కనిపెట్టాలంటే నాకు ఆన్ ద y యాక్సిస్ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు mod x మైనస్ 3 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే y ఈజ్ ఈక్వల్ టు mod 0 మైనస్ 3 అంటే mod మైనస్ 3 ఎంత? 3. అంటే ఈ పాయింట్ ఏమవ్వాలి? ఈ y యాక్సిస్ మీద x 0, y క్యాలిక్యులేట్ చేస్తే 3 వచ్చింది. సో ఇది ఎంత? 0,3. ఇది డన్ నాకు. సేమ్ అదే విధంగా y ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ 2 డ్రా చేద్దాం. ఇది ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అఫ్ కోర్స్ మనకు తెలుసు కూడా ఏంటి? లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కనుక ఇక్కడ డ్రా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది నాకు? లెఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్ వి గ్రాఫ్ రైట్ సైడ్ ఇలా ఉంటుంది. అగైన్ ఈ రైట్ పార్ట్ అంతా ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డబ్బా అంటే ప్లస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది నాకు? y ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్బా మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. సార్ ఇది బాగానే ఉంది సార్, x ఈక్వల్ టు మైనస్ 2. నాకు y పాయింట్ చెప్పండి సార్. అగైన్ సేమ్ స్టోరీ. ఏంటా స్టోరీ? స్టోరీ ఏంటంటే నాకు ఈ y యాక్సిస్ పాయింట్, y యాక్సిస్ మీద ఏం 0 అవుతుంది? x 0 అవుతుంది. సో మన గ్రాఫ్ ఏది? మనం దేనికి గ్రాఫ్ గీస్తున్నాం? y ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ 2కి కదా. ఈ y ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ 2లో y యాక్సిస్ పాయింట్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత? mod 0 ప్లస్ 2 అంటే ఎంత? 2. సో ఆ పాయింట్ ఎంత? 0,2. అచ్చా, ఈ ఫస్ట్ గ్రాఫ్ నుంచేమో 0,3 y ఇంటర్సెక్షను, ఇదేమో 0,2 వచ్చింది. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు వాడు ఏదో ఇచ్చాడు సార్, మినిమం అంటే అర్థమైంది, చెప్తాను. నో ఇష్యూస్, నో ఇష్యూస్. ముందు ఈ రెండు గ్రాఫ్లను కంబైన్డ్గా గీసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసమే సో రైట్ షిఫ్ట్ ఇది x ఈజ్ ఈక్వల్ టు 3, రైట్ షిఫ్ట్ అంటే v ఇలా ఉంది, డాట్ 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 డాట్, ఇక్కడ కూడా v ఇలా ఉంది, ఇటు వెళ్తూ ఉంది, డాట్ 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 డాట్. సో ఈ పాయింట్ వచ్చేసి నాకు ఏమైంది? 0,3. చూడండి ఎలా గీస్తున్నాను అనుకోకండి, ఇది 0,3. సింపుల్, చాలా సింపుల్. రైట్ పార్ట్ ఏమవుతుంది, లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది నాకు తెలుసు, నేను దాంట్లోకి డీటెయిల్స్కి వెళ్ళట్లేను. ఇప్పుడు సెకండ్ గ్రాఫ్. సో బేసికల్గా ఇది నాకు బ్లూ కలర్ గ్రాఫ్. సారీ ఇది నాకు యాక్చువల్గా ఫస్ట్ది బ్లూ కలర్ గ్రాఫ్. రెడ్ కలర్ గ్రాఫ్ ఏంటి? ఇది mod x ప్లస్ 2. ఇది రెడ్ కలర్ గ్రాఫ్ అంటే సెకండ్ గ్రాఫ్ ఇది. సో ఇది నాకు రెడ్ కలర్ గ్రాఫ్. రెడ్ కలర్ గ్రాఫ్ అంటే ఏంది? లెఫ్ట్ షిఫ్ట్. సో ఎక్కడ రావాలి అది? నాకు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇది x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అగైన్ ఇది కూడా v, ఇది కూడా v. కాకపోతే y పాయింట్ చూడు 0,2 అంటే ఏంది? 0,3కి కింద 0,2 ఉంటుంది అంటే ఏంది? ఇక్కడ వస్తుంది నాకు 0,2 అంటే ఇది కూడా v. అండ్ అండర్స్టాండ్ దాట్ ఈ బ్లూ కలరు ఈ రెడ్ కలర్ స్లోప్స్ సేమ్ +1 వస్తాయి. కామన్ సెన్స్. ఎందుకంటే ఎక్కడైనా కానీ నాకు వి షేపే. సో ఈ పార్ట్ ఎక్కడ గీసినా అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినప్పటికీ కూడా స్లోప్స్ ఎప్పుడైనా సేమ్ వస్తాయి, ఎందుకు? ప్యారలల్గా ఉంటాయి. సో ఈ లెఫ్ట్ పార్ట్ కూడా ఈ బ్లూకి ప్యారలల్గా వస్తుంది. అర్థమైపోయింది ఇప్పుడు, కథం. ఇది ఫలానా టికానా పాయింట్ వస్తుంది, నేను ఇప్పుడు డిస్కస్ చేస్తలేను, అది కొద్దిగా పక్కన పెట్టేద్దాం ప్రస్తుతం. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. సార్ నాకు అతిపెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. మినిమం అంటే ఏంది? మినిమం అంటే ఏంది? ఏది చిన్నది అదే ఉంది. అయితే నేను ఇక్కడ మల్టిపుల్ స్టేజెస్ కింద చూసుకుంటాను భయ్య. నాకు ఈ గ్రీన్ కలర్ పార్ట్లో నువ్వు చూడు, బ్లూ గ్రాఫ్ కింద ఉందా, రెడ్ గ్రాఫ్ కింద ఉందా? బ్లూ గ్రాఫ్ మినిమం అవుతుందా, రెడ్ గ్రాఫ్ మినిమం అవుతుందా? అఫ్ కోర్స్
రెడ్ గ్రాఫే కింద ఉంది, అంటే రెడ్ గ్రాఫే మినిమం వాల్యూస్ ఇస్తుంది. ఫిక్స్ అయింది నాకు, అంటే మినిమం వచ్చేది ఇదే కాబట్టి నేను గ్రీన్ కలర్ వేసేస్తున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్లో చూసుకో భయ్యా, ఇంటర్సెక్షన్ వరకు చూద్దాము, తర్వాత వేరే చూద్దాం. ఇంటర్సెక్షన్ వరకు కూడా చూసుకో. ఇక్కడ నాకు రెడ్ కలర్ గ్రాఫ్ కింద ఉందా, బ్లూ కలర్ గ్రాఫ్ కింద ఉందా? 200% రెడ్ కలర్ గ్రాఫే కింద ఉంది. సో ఈ రెడ్ కలర్ గ్రాఫే వస్తుంది మినిమం. నెక్స్ట్ ఈ పార్ట్లో చూడు భయ్యా, నాకు ఒకసారి ఈ పార్ట్లో కనుక చూస్తే నాకు బ్లూ కలర్ గ్రాఫ్ మినిమం ఇస్తుందా, రెడ్ కలర్ గ్రాఫ్ మినిమం ఇస్తుందా? బ్లూ కలర్ గ్రాఫ్ కింద ఉందా, రెడ్ కలర్ గ్రాఫ్ కింద ఉందా? బ్లూ కలర్ గ్రాఫే కింద ఉంది. సో బ్లూ కలర్ గ్రాఫే మినిమం ఇస్తుంది. నెక్స్ట్ చూడు భయ్యా, నాకు ఈ పార్ట్ మొత్తం ఇన్ఫినిటీ వరకు చూడు నాకు ఒకసారి. బ్లూ కలర్ గ్రాఫ్ కింద ఉందా, రెడ్ కలర్ గ్రాఫ్ కింద ఉందా? బ్లూ కలరే ఉంది, అంటే ఏంది, బ్లూ కలరే మినిమం వాల్యూస్ ఇస్తుంది. సో నా గ్రీన్ కలర్ వచ్చేసి నాకు కావాల్సిన గ్రాఫ్. ఈ గ్రీన్ కలర్ గ్రాఫ్ ఏంటో తెలుసా నాకు? ఓవరాల్ గ్రాఫ్ మినిమం ఆఫ్ mod x-3 mod x+2 అనే గ్రాఫ్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్ గ్రాఫ్. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, మిగతా అదంతా ఎరేజ్ చేస్తాను, ఓన్లీ గ్రీన్ కలర్ పార్టే ఉంచుతాను. అచ్చా, సో నేను గనక ఎరేజ్ చేస్తే ఇలా వస్తుంది చూడు, ఓన్లీ గ్రీన్ కలర్ గ్రాఫే ఉంది కదా, చూడండి. ఎస్, నాకు గ్రీన్ కలర్ గ్రాఫ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తాను. ఏంటది? బై ద వే ఈ గ్రాఫ్ ఏ గ్రాఫ్? ఈ గ్రాఫ్ ఏ గ్రాఫ్ అంటే y = మినిమం ఆఫ్ ఏంటి, mod x-3, mod x+2 గ్రాఫ్. ఎస్, ఈ గ్రాఫ్ వచ్చేసింది కదా. ఎస్, ఈ గ్రాఫ్ వచ్చేసింది. ఇది నాకు ఏ గ్రాఫ్ బై ద వే? నా ప్రకారం RHS గ్రాఫ్. అంటే నేను నెంబర్ 2 RHS గ్రాఫ్ అంటున్నా. RHS గ్రాఫ్ అంటే y = g(x) గ్రాఫ్. ఇప్పుడు ఇది నాకు ఈ గ్రాఫ్ అన్నమాట. మరి మనం ఫస్ట్ గ్రాఫ్ గీద్దాం. ఏంటది? మన ఫస్ట్ గ్రాఫ్ ఏంటంటే మన ఫస్ట్ గ్రాఫ్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ గ్రాఫ్ నాకు క్లియర్గా గుర్తుకుంది. y = x² + 3x+2 క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఎలా వచ్చిందో తెలుసా? నాకు రూట్స్ వచ్చేసి -2 -1 వచ్చాయి. మీరు కావాలంటే ముందుకు వీడియోకి ముందుకెళ్ళి చూడొచ్చు. అది నాకు ఇలా గ్రాఫ్ వచ్చింది, -2 -1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ y దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అగైన్ ఇదొక పాయింట్. మరి ఈ పాయింట్ ఎలా కనిపెడతాం? సేమ్ ముందు కనిపెట్టినట్టే. ఏందది? y ఇంటర్సెక్షన్ అంటే ఏంది? ఆన్ ద y యాక్సిస్ x is 0. ఈ ఎక్స్ప్రెషన్లో x 0 పెట్టు. x 0 పెడితే అఫ్కోర్స్ y = 2 వస్తుంది. అంటే ఏంది? 0, 2 గీసేద్దాం గ్రాఫ్ కనుక గీస్తే -2 -1, ఇది -2 భయ్యా, ఇది -2, ఇదెంత? -1, ఇదెంత? కింద పాయింట్ ముందు కూడా చూసుకున్నాం, మీరు మర్చిపోకండి. ఈ గ్రీన్ కలర్ పార్ట్లో 0, 2 వచ్చింది, మీకు గుర్తుకుంది, నాకు తెలుసు. ఇది 0, 2 వచ్చింది. అచ్చా, క్వాడ్రాటిక్లో కూడా 0, 2కి ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది. ఇది 0, 2, ఇది 0, 2 క్వాడ్రాటిక్లో కూడా 0, 2కి ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది. ఎస్, అయితే ఇది ఎలా ఉంది తెలుసా సీను? ఈ సీన్ ఎలా ఉందంటే గ్రాఫ్ ఎలా వస్తుందో తెలుసా? క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఇది ఇలా వచ్చి ఇలా వెళ్ళి 0 to 2 గుండా ఇలా వెళ్తూ ఇలా పైకి వెళ్తుంది, పెరాబోలిక్ ... మళ్ళీ ఇలా వెళ్తుంది, పెరాబోలిక్ ... ఇదేందో తెలుసా? గ్రాఫ్ 1 అంటే ఏందో తెలుసా? ఇది గ్రాఫ్ 1 అంటే లెఫ్ట్ సైడ్, అంటే y = లెఫ్ట్ సైడ్ x² + 3x+2 అంటే ఏంది? y = LHS గ్రాఫ్. ఇది LHS గ్రాఫ్. గ్రీన్ కలర్లో ఉన్నదేమో RHS గ్రాఫ్, బ్లాక్ కలర్లో ఉన్నదేమో LHS గ్రాఫ్. నువ్వే చెప్పు, గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ గ్రాఫ్స్ ఏమైనా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయా? ఎస్, గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంటే నాకు ఇక్కడ అండ్ ఇక్కడ. అయితే స్కై బ్లూ చూడండి, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ వస్తుంది, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అవి నాకు తెలుసు కూడా, ఏంటో తెలుసా? x = 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నా, ఇక్కడేమో x = -2. అవే ఆ సొల్యూషన్స్ భయ్యా. ఏ సొల్యూషన్సో తెలుసా?
ఈ ఈక్వేషన్కి సంబంధించిన సొల్యూషన్స్ x=-2 అండ్ x=0. అయినో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి తెలుసా డౌట్స్? సార్ ఇలా పెరాబోలా గీశారు, బాగానే ఉంది. పెరాబోలా గీసినప్పుడు పెరాబోలా ఈ గ్రీన్ కలర్ గ్రాఫ్ కంటే పైన ఉందా కింద ఉంటుందా ఎట్లా తెలుస్తుంది? సార్ ఈ పెరాబోలా గీసినప్పుడు మీరు పైన ఎందుకు గీశారు సార్, కింద నుంచి ఎందుకు పోనీయలేదు అంటే చాలా సింపుల్ క్వశ్చను. మీకు ముందు స్ప్లిట్ చేసినప్పుడు కనుక గుర్తుకుంటే ఈ గ్రాఫ్ గ్రీన్ కలర్ గ్రాఫ్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ రెడ్ గ్రాఫ్ అయ్యింది. అఫ్ కోర్స్ ఆ రెడ్ గ్రాఫ్ ఏంది, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ అంటే mod x+2. సో y అది -(x+2) అవుతుంది బేసికలీ ఇది. అండ్ ఈ గ్రాఫ్ ఈ బ్లాక్ కలర్ గ్రాఫ్ వచ్చేసి మనకు తెలుసు y=x² + 3x+2. ఈ -2 కంటే లెఫ్ట్లో ఒక పాయింట్ తీసుకో భయ్య, సింపుల్ పాయింట్ తీసుకో, టూ కాంప్లికేట్ చేయకు. ఈ x=-2కి సింపుల్గా ఒక లెఫ్ట్ పాయింట్లో తీసుకుంటే x=-3. ఇది ఈ గ్రాఫ్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, గ్రీన్ కలర్ గ్రాఫ్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, అండ్ క్వాడ్రాటిక్లో కూడా చేసి చూద్దాం. గ్రీన్ కలర్ గ్రాఫ్ వచ్చేసి ఇది అంటే ఏంది, x=-3 సబ్స్టిట్యూట్ చేస్తే గ్రీన్ కలర్ గ్రాఫ్లో y=-3+2. -3+2 అంటే -1 -1 ఇంటూ -1 ఎంత +1 అంటే -3 దగ్గర ఈ గ్రీన్ కలర్ గ్రాఫ్ 1 యూనిట్ ఉంటుంది. ఎందుకు, ఈ పాయింట్ -3,1 కాబట్టి హైట్ 1 యూనిట్. ఓకే డన్. అదే నాకు ఈ x=-3 క్వాడ్రాటిక్లో పెట్టినప్పుడు ఇది ఎంత వస్తుందో చూద్దాం. క్వాడ్రాటిక్లో పెట్టినప్పుడు y ఎంత క్వాడ్రాటిక్, x² + 3x+2 -3 పెడితే -3² 9 +3 × -3 +2 అంటే ఎంత 9 - 9 0 0 +2 ఎంత భయ్యా 1. సారీ 0 + 2 is 2 అంటే ఏంది, ఇది 2 వస్తుంది అంటే ఈ పాయింట్ ఎంత -3,2. క్వాడ్రాటిక్లో పెట్టినప్పుడు ఈ y వాల్యూ ఏమో 2 వస్తుంది, ఈ గ్రీన్ కలర్ గ్రాఫ్ ఏమో 1 వస్తుంది. అంటే ఏది పైన ఉన్నట్టు, అఫ్ కోర్స్ క్వాడ్రాటిక్ గ్రాఫే పైన ఉంటుంది. ఎందుకంటే క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది పైన ఉంటుంది. అలాగే -2 to 0 మధ్యలో క్వాడ్రాటిక్ గ్రాఫ్ కింద ఉంటుంది. మళ్ళీ అగైన్ నేను ఒప్పుకోను సార్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, x=-1 పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. గ్రీన్ కలర్ గ్రాఫ్లో x=-1 పెట్టండి, అలాగే క్వాడ్రాటిక్లో పెట్టండి. క్వాడ్రాటిక్ యొక్క వచ్చే వాల్యూ కిందికి వస్తుంది, తక్కువ వస్తుంది. మరి సార్ నేను ఒప్పుకోను, ఏంది సార్ గ్రీన్ కలర్ గ్రాఫ్ మర్చిపోయినా అంటే అట్లా కాదు. ఈ గ్రీన్ కలర్ గ్రాఫ్ ముందు గుర్తుకుంటే గ్రీన్ కలర్ గ్రాఫ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇక్కడ ఈ -2 to ఇక్కడ ఏంది తెలుసా, రైట్ పార్ట్ ఆఫ్ రెడ్ గ్రాఫ్ అంటే y=+(x+2) వస్తుంది. ఇదంతా స్ప్లిట్ చేసుకొని ఇదంతా బాగా టైం స్పెండ్ చేసినప్పుడు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. మళ్ళీ మీకు ఇంకొక డౌట్ వస్తుంది భయ్య, ఏంటది, ఈ రైట్ సైడ్ పెరాబోలాలో సార్ అగైన్ మళ్ళీ పెరాబోలా పైన ఎందుకు గీశారు, ఇది కింద ఎందుకు గీశారు, కింద నుంచి వెళ్ళొచ్చు కదా పెరాబోలా అంటే అదే అగైన్ మీరు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనిపెట్టి ఇక్కడ ఒక పాయింట్ ర్యాండమ్గా అంటే సపోజ్ లెటర్స్ 1 వచ్చింది అనుకుందాం, 1 to 3 మధ్యలో 2 సబ్స్టిట్యూట్ చేయండి రెండిట్లో. ఈ మధ్యలో ఏమైస్తుంది 0 to 1 సపోజ్ 0.5 సబ్స్టిట్యూట్ చేయండి రెండిట్లో. ఏది ఎక్కువ వస్తుంది, క్వాడ్రాటిక్ ఎక్కువ వస్తే పైన ఉన్నట్టు, క్వాడ్రాటిక్ తక్కువ వస్తే కింద ఉన్నట్టు. చాలా సింపుల్. క్వాడ్రాటిక్ ఎప్పుడైనా ఫాస్ట్గా పెరుగుతుంది అఫ్ కోర్స్, ఎందుకంటే దీని స్లోప్ 1 ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు తెలిసిపోతుంది క్వాడ్రాటిక్ పైన ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ టు బీ హానెస్ట్ ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చేయాలంటే డిఫరెంట్ రీజియన్స్లో రఫ్గా వాల్యూస్ మనకు తెలిసిన వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి ఏ గ్రాఫ్ పైన ఉంది ఏ గ్రాఫ్ కింద ఉందనే తెలుసుకోవాలి. ఇది కంప్లీట్ సొల్యూషన్. ఇందులో చాలా నేర్చుకున్నాం. క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి, అండ్ రఫ్గా మాడ్యులస్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి, అండ్ f(x)=g అనే ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఎట్లా కనిపెట్టాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. లక్కీగా ఇక్కడ సొల్యూషన్స్ని కనిపెట్టడం కూడా ఈజీగా అయింది. ఏంటా సొల్యూషన్స్, ఇక్కడ ఈ స్కై బ్లూలో -2 అండ్ x వాల్యూసే సొల్యూషన్స్ అంటే x=-2 x=0 స్కై బ్లూలో వచ్చేసాయి లక్కీగా. బట్ ప్రతిసారి ఆ సొల్యూషన్స్ని కనిపెట్టడం కుదరకపోవచ్చు, రెండు గ్రాఫ్స్ని డ్రా చేసినప్పుడు ఇంటర్సెక్షన్ కనిపెట్టడం కుదరకపోవచ్చు, బట్ ఇక్కడ కుదిరేసింది. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అయితే పక్కా 2. అంటే నాకు ఆప్షన్ ఎంత, ఆప్షన్ ఏ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ = 2. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్ అనే చెప్పాలి.